హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యొక్క తాజా సమాచారం అయితే అందింది. మరి పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అనేటటువంటి కొత్త విధానాన్నయితే ప్రవేశపెట్టడంపై 8వ వేతన సంఘం ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోంది. మరి ఈ యొక్క విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే గనక కలిగేటటువంటి లాభ నష్టాలపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలనైతే కోరుతోంది. అసలు ఈ యొక్క ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఎఫ్‌టీఈ అంటే ఏమిటి? ఒక వ్యక్తిని శాశ్వత ప్రాతిపదికన కాకుండా కేవలం నిర్ణీత కాలానికి ఉదాహరణకు 5 ఏళ్ళు కావచ్చు అట్లా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే నియమించుకోవడము. ఇప్పటికే రైల్వే శాఖలో టెక్నికల్ విభాగంలో దాదాపు 30,000-35,000 రూపాయల జీతంతో 5 ఏళ్ల కాలానికి నియామకాలైతే జరిగాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థలో కూడా ఇదే బాటలో నడుస్తూ ఒక సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ తన అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి ఇన్ అని చెప్పేసి బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా 15 జనరల్ మేనేజర్ పోస్టులకు భర్తీ కోరుతూ దరఖాస్తు అయితే చేసింది. అంటే అప్లికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఈ పోస్టులు ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి కీలక సర్కిల్‌లలోనే ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగానికి ఉండాల్సిన అర్హతలు మరియు నిబంధనలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో వస్తున్నటువంటి భారీ మార్పులైతే అర్థమవుతాయి. దరఖాస్తు చేసుకునేవారు చార్టర్డ్ అకౌంట్, సీఏ, సీఎంఏ లేదా ఫైనాన్స్ ఎంబీఏ చేసి ఉండాలి. ఎంబీఏలో ఫైనాన్స్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అందులోనూ 3,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థలో కనీసం ఒక 3 ఏళ్ల కీలక బాధ్యతలు నిర్వర్తించి ఉండాలనమాట. సో, ఈ 50 ఏళ్ల లోపు వయసున్న వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అంటూ బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో, ఈ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలు అత్యంత కఠినంగా అయితే ఉన్నాయండి. వీరికి నెలకు 2,25,000 రూపాయల భారీ జీతమే ఇస్తారు. ఏటా 5% పెరుగుతుంది. కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం, డీఏ గాని, మెడికల్ అలవెన్స్ గాని, అలాగే క్వార్టర్స్ సౌకర్యం గాని ఉండదు. వీరికి ఈపీఎఫ్, పెన్షన్, డీసీఆర్‌జీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు అస్సలే ఉండవు. సంవత్సరానికి కేవలం 12 రోజులు మాత్రమే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఈఎల్స్ లేదా ఇతర మెడికల్ లీవ్‌లేవి ఉండవు. సో, కేవలం ఆఫీస్ పని కోసం ఒక ఫోను, కారు సౌకర్యం మాత్రమే కల్పిస్తారు. మొదట ఒక ఏడాదికి నియామకం చేపట్టి, వారి పనితీరు ఆధారంగా గరిష్టంగా 5 ఏళ్ల వరకైతే పొడిగిస్తారు. 5 ఏళ్ల తర్వాత ఎటువంటి కారణం లేకుండానే ఉద్యోగం అనేది ముగిసిపోతుందనమాట. కాంట్రాక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క 5 ఏళ్ల సర్వీసులు భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగాల కోసం గానీ, సీనియారిటీ కోసం గానీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. ఈ 5 ఏళ్ళు ఎంతైతే చేస్తామో అది ఎక్కడ మనకు ఉపయోగపడదు. ఇది కేవలం కాంట్రాక్ట్ ఒప్పందం మాత్రమే కాబట్టి వారు ఏ కోర్టుకు వెళ్ళినా సరే ఫలితం ఉండదు. నిబంధనల మేరకు ఆల్రెడీ స్పష్టంగా అయితే పేర్కొన్నారు. సంస్థకు నచ్చకపోతే 3 నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడైనా ఉద్యోగిని తొలగించవచ్చు. అంటే 5 ఏళ్ళు కాంట్రాక్ట్ అయినా సరే, వాళ్ళు రెండో సంవత్సరంలో అయినా సరే వాళ్ళు తీయాలనుకుంటే 3 మంత్స్ పీరియడ్ అనేది ఉంటుంది. సో, ఈ 3 మంత్స్‌లోనే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ కూడా వరుస వయస్సు, అనుభవం ఆధారంగా అయితే పాయింట్లిచ్చి, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అయితే నిర్వహిస్తారు. ఈ అధికారులు సంస్థ యొక్క ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ మరియు టాక్సేషన్ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలైతే చూస్తారు. అయితే జిల్లా లేదా సర్కిల్ స్థాయిలో ఉన్నతమైన జనరల్ మేనేజర్ వంటి కీలక పోస్టులను ఇలా కాంట్రాక్ట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్ నిబంధనలకు లోబడి ఉంటారు రెగ్యులర్ ఉద్యోగులైతే. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై నియంత్రణ ఎలా ఉంటుంది? ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో అవినీతి జరిగితే వారిని కేవలం ఉద్యోగం నుంచి తీయడం తప్ప పూర్తి స్థాయి బాధ్యతలను
చేయడం కష్టమని జెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ప్రభుత్వానికి పెన్షన్ మరియు ఇతర అలవెన్స్‌ల భారం తగ్గించుకోవడానికే ఇటువంటి ఫిక్స్డ్ టర్మ్ విధానాన్ని హై లెవెల్ పోస్టుల్లో గూడా ప్రవేశపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా విస్తరించే అవకాశం ఉండటంతో నిరుద్యోగుల్లో మరియు ప్రస్తుత ఉద్యోగుల్లో అనేక అనుమానాలైతే రేకెత్తిస్తున్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.